గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకెంతసేపు చూస్తాం పదండి. అబ్బో ఉండండి. పౌడర్ డబ్బా కొంటే ఫ్రీగా ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఇచ్చినట్టు కండలతో పాటు ఎంత అందంగా పుట్టాడే. ఏం తింటాడే బాబు, కత్తిలా ఉంటాడే. అతన్ని చూపులతోనే తినేకే. ఇలాంటోడు దొరికితే పెళ్ళవకపోయినా పర్వాలేదు. కరెంట్ గా చేయండి, లేదా అల్లుడు కోపం వస్తుంది. 15, 20, 34, 45, 83. తప్పుడు లెక్కలు కట్టామంటే మళ్ళీ మొదటి నుంచి లెక్కెట్టాల్సి ఉంటుంది. పని పాట లేనట్టు పొద్దున్నే నాకు సక్సెస్ పాటు పెట్టు బాబు. మనిషి అన్న కాస్తంత ఫిట్నెస్ ఉండాలి. మరి రావుగోపాలరావు అలాగన్నాడు. మనిషి అన్న తర్వాత కళాపోస్ట్ ఉండాలన్నాడు కదా. టికెట్ కొనిస్తాను పైకి వెళ్ళాడు, ఖాళీగా కూర్చున్నాడు. కళాపోషణ కోసమేనా రోజు సుబ్బమ్మ గారితో గడ్డి బావ వెనక దూరుతుంది. అది కూడా చూసారేటి? అది లోపలికి వెళ్తుండగా చూసారా, వెళ్ళిన తర్వాత చూసారా? లోపలికి వెళ్ళే వరకు చూసాం, లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఇక్కడ కదా సుబ్బమ్మ చెప్పింది. ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది? ఆ కండలు చూడవే పిక్కల్లా ఉన్నాయి. ఓయ్ కొడవలుచ్చుకుని కొట్టానంటే ముక్కు మొహం కట్ అయిపోద్ది. మీ మొహాలకి మా బావ కావాలా? ఏంటే హనుమంతు నీకు మొగుడవుతానని కాగితం రాసిచ్చాడా, లేక నువ్వే కావాలని కలవరిస్తున్నాడా? ఏయ్ నాకు మా బావంటే ప్రేమ, కానీ మా బావకి నేనంటే ప్రాణం. అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? అర్ధరాత్రి దోపంలలో ఎవరు ముషరఫా క్రికెట్ చూస్తున్నావా? కప్పు మాదేవా? నేనా నాగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావుని. దయచేసి వినండి, ఈ ఫోనుకి ఆ సౌకర్యం లేదు. కార్తె అయిపోయినట్టుంది, ఏంచి 4 రోజులు కూడా కాలేదు. ఏంటి బావా ఈ టైంలో వచ్చావు? నిన్ను కలవటానికి ఇంతకంటే మంచి టైం లేక. దేనికి? ఛీ పో బావా, పగలంతా అస్సలు పట్టించుకోవు, రాత్రైతే వదిలిపోవు. ఓసే నా పిచ్చి సత్యవతి, మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెళ్ళో వేసుకుని తిరుగుతావా? మరదల దగ్గరికి వెళుతున్నాను కదా అని పొద్దున్నే మల్లెపూలు చేతికి చుట్టుకొని తిరుగుతామే. ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు నా చేతికి చిక్కితే చెరుకు రసం తీస్తా, నెల తిరగకుండానే నీ చేత చింతకాయ తినిపిస్తా. ఛీ పో బావా. రావే. చా ఇది మేము నమ్మాలా అమ్మా? నేను నమ్మేస్తా. ఏంటమ్మా పందెం? నువ్వు అలా చేస్తే ఇంకోసారి మేమెవరం హనుమంత్ తారికాలు కూడా చూడం. చూసుకోండి. ఇంకా నా వల్ల కాదు, నేను ఆపేస్తున్నాను. ఫిట్నెస్ 2005, 2006. ఓయ్ కొట్టు కట్టేసి వెళ్ళిపోండి. నేను మా హనుమంతు బావతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ అంటుంది ఇంగ్లీష్ నువ్వు నేర్పావా? లేకపోతే అంత కరెంట్ గా ఎలా మాట్లాడుతుంది? కరెంట్ కాదే కరెక్ట్. అదే ఓయ్ వెళ్ళమంటే మీకు కాదు. రేయ్ మీరుండండి రా. అలాగే. ఏంటే ఏం కావాలి? అది అది ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు బావా, ఓ పని అయిపోద్ది. అది ప్రేమించిన వాళ్ళకి చెబుతారు. నేను ప్రేమిస్తున్నాను, మనసంతా నువ్వే, నువ్వే కావాలి. నువ్వు లేకు నేను లేను. ఉంచుకుందాంరా. ఓసినయ్యమ్మ కడుపు మాడా, ఉంచుకుందాం రా కాదు, ప్రేమించుకుందాం రా. ఏదో ఒకటే. మా బావని అంత ఇదిగా ప్రేమిస్తున్నానని చెప్తున్నా. చేతులు గీతులు వేయటాలు నాకు నచ్చదు. ఏం నచ్చుతుంది మరి? మామా దేని చెయ్యి టచింగ్ అవ్వగానే కొంచెం బాడీ తేడా పడింది ఏంటి? లేడీస్ పవర్ అంతే మరి, నరాల్లోకి వైరింగ్ అయిపోయి బాడీ అంతా ఫైరింగ్ అయిపోద్ది. మెత్తబడకురా అల్లుడు, పథకాలు పట్టుకోవాల్సిన చేస్తాడు, దీని బయట కొంగు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. కరెక్టే. చెయ్యి తీసే, చెయ్యి తీసియే, చెయ్యి తీసియే. నన్నే తోసిస్తావా? ఈ వెదవులందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇది మరీ బాగుంది. మధ్యలో మా బాబాయ్ అంటే నువ్వేం ఆవేశపడిపోకు, అది నిన్ను కూడా కలిపే అన్నది. నన్ను అవమానించినందుకు నేను నూతిలో దూకి చావకపోతే సత్యవతినే కాదు.
ఇది మాట మీద నిలబడద్దా? మాట అన్నదంటే ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకని మంచిది. ఏ లాభం పద. సత్యవతి సత్యవతి నీ అమ్మ కడుపుమాడా, ఆగవే. హనుమంతు సత్యవతి సత్యవతి మావా ఆ, లేవట్లేదు. లేవడానికి అది చేసింది లాంగ్ జంపా హైట్ జంపా? నూతిలోకి జంప్. నీళ్ళు తాగేసింది పొట్ట నొక్కి కక్కించి నేనా? ఆ, పెళ్లి కాకుండానే? ఏటి పొట్ట నొక్కేసేదానికి పెళ్లి చేసుకోవాలి ఏంటి? నువ్వు కానీ చెప్తాను. అదేటైతే సైడ్ ట్రీట్మెంట్ ఇంగ్లీష్ సైన్స్ ట్రీట్మెంట్. అదే కానీ చెప్తాను కదే. ఇప్పుడు పని చేయి. నోట్లో నోరు పెట్టి శ్వాస శ్వాస. అమ్మో నేనా? ఏ, చేయను. మరి నేను చేయనా? సైన్స్ ట్రీట్మెంట్గా చెయ్యి. అయితే ఓకే. ఏమైందిరా? నువ్వు గాని మా శుభం చూస్తే బాగోదురే. అదేదో నువ్వే కానీ. తప్పదా? కానీ చెప్తుంటే కదే. అరుస్తావు ఎందుకు? రే మావా, దీనికి ఈత వచ్చు కదరా? వచ్చు కదా. ఈత వచ్చిన వాళ్ళు మునగకూడదుగా? అవునా? అంటే అవును. ఈ ఐడియా నాకు ముందు రాలేదేటి? బుర్రనోళ్ళకి వస్తుంది. ఆహా. ఇప్పుడు ఇస్తా చూడండి రా దీనికి కిస్క. ఇచ్చి. అదే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్టేట్ లోనే ఫస్ట్ వచ్చిన శ్రీ కోదాడ సుధాకర్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి మా ఎస్టీవీ ఊరు రావడం జరిగింది. కొట్టండి రా. ఎవరిదే? ఎవరు నువ్వు? వద్దురా. You brute! How dare you to touch me? ఏ రబ్బడి రబ్బా ఏంటే మా బావ మీద చెయ్యొత్తుతున్నావు? చెయ్యి నరికి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. అమ్మాయి చేపట్టుకు లాగితే చెయ్యెత్తగా ముద్దు పెట్టుకోమంటావా? పోవే. ఓయ్, మా బావే అలా లాగాలనుకుంటే అట్టేడూళ్ళు ఇట్టేడూళ్ళ అమ్మాయిలందరూ పని మానుకుని వచ్చి క్యూలో నించుంటారు. తనే చూడకపోతే ఈ కరెంట్ షాక్ తగిలి కాకిలా మడి చచ్చేదానివి తెలుసా? సచ్చిపోతు ఆ విషయం అమ్మాయికి తెలియదులేవే. అయినా ఆడదంటే మాత్రం కరెంట్ ఉండాలి. నిన్ను? మీరేం పట్టించుకోకండి. చూడండి సుధాకర్ గారు, ఒక మారుమూల గ్రామంలో పుట్టి లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు ఎంట్రన్స్ రాసి స్టేట్ లో ఫస్ట్ వచ్చారు. దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకి చెప్తారా? ఒక దీపం వెలిగిస్తే 10 మందికి వెలుగునిస్తుంది. అది వెలగాలంటే దాన్ని వెలిగించే ఒక వ్యక్తి కావాలి. ఆ దీపం నేనైతే నన్ను వెలిగించిన ఆ వ్యక్తే మా హనుమంతన్న. ఏమండి, వాడేదో అభిమానంతో చెబుతున్నాడు. నేను చేసింది ఘోరంతా, అడు చెప్పేది కొండంతా. చూడండి, మీరెంతో చేశారు కాబట్టే అతను అంత కృతజ్ఞతగా చెప్తున్నారు. రండి మీరు మాట్లాడండి. నేనా? ఆహా. నువ్వు ఉండాలడు. నీకంతా మొగమటం ఎక్కువ. నేను అంత కరెంట్ గా చెప్పేసి చేస్తాను కదా. కాలు కదిపితే నరుకుతాం. నువ్వు వెళ్ళు బావా, పంచాయతీ బోర్డు కలర్ టీవీలో కనిపిస్తావు. వెళ్ళు బావా, ప్లీజ్ బావా. అంటావేటి? ఇంతవరకు మా నూరులో కనీసం రేడియోలో కూడా ఎవరు కనబడలేదు తెలుసా? అరే టప్పా, రేడియోలో కనపడరా? వినపడుతుంది. మీ హనుమంతు గారు టీవీలో రావాలా వద్దా? రావయ్యా అల్లుడు. అది కాదు మా. వెళ్ళు బావా, ఏయ్, వెళ్ళు. అబ్బే వెళ్తాడు ఉండవే, ఎందుకలా తోసేస్తావు? ఇదిగా బేబీ, నేను రానన్నానే. ఈ నాయాళ్ళే ముందుకు తోశారు. ఇదేంటిది మనమే తోచేస్తున్నాడేటి? ఇదిగా బేబీ, ఇంత మందిలో చేయి చేసుకున్నామంటే బాగోదు. ఏమిట్రై అవతారం? ఈ బట్టలతో టీవీలో కనిపిస్తావా? వెళ్ళి కొత్త బట్టలేసుకురా. అదా వెళ్ళరా. ఏమండే, మా బేబీ నన్ను గెటప్ లో చూడాలనుకుంటుందండి. ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తా. రే మావా, నేను గెటప్ వేసుకుని వస్తా. లోపు మీరు కవర్ చేయండి. అలాగే, త్వరగా వచ్చే. అల్లుడు వచ్చే లోపల హరిశ్చంద్ర నాటకం నుండి కాటి కాపరి సీన్ ఒకటి యాక్ట్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా ఏనండి బావా. ఎప్పటి అది హరిశ్చంద్రులది కాదు, మహాభారతంలోది. తెలుసులేవా? రమయ్య రమయ్య. ఏయ్, ఎవడ్రాది తలిపేసిందే? ఏయ్, ఎవడ్రాది? నేనేరా. ఇదిగో బేబే, బేబే ఇదేంటే అక్కడ టీవీ వాళ్ళ నా గురించి వెయిటింగ్. తలుపు తీయే. ఇప్పుడు నువ్వు టీవీలో కనబడితే పడకూడని కళ్ళన్నీ నీ మీదే పడతాయి.
వద్దు. వారే నీ అమ్మ కడుపు మాడ ఊరంతా కనబడి నేను కనబడకపోతే అవమానం నాకు కాదే నీకు తీ. నోర్మోయ్. స్టేట్లో ఫస్ట్ వచ్చారు. దీని గురించి మీ ఫీలింగ్స్ ఏంటో మా ఎస్టీవీ ప్రేక్షకులకు చెప్తారా? నేను ఇంతటి వాడిని అవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయన ఈ ఊరందరికీ తెలుసు. నన్ను ఎంతో ఆదరించి తన సొంత తమ్ముళ్ళ చూసుకుని నన్ను చాలా కష్టపడి చదివించాడు. అలాంటి అన్నయ్య దొరకటం నా అదృష్టం. నేను తప్ప అందరూ ఉన్నారు. ఇప్పటికీ తీర్చుకోలేను. అవును, చుక్కల్లో చంద్రులా కనిపించాల్సిన బావని కనపడకుండా చేసావు కదే ముసల్దానా. ఊరుకోవే, అసలే వాడికి దిష్టి ఎక్కువ. నీ మొహం తీస్తే నువ్వు నాతో మాట్లాడుతూ. అది కాదురా, నేను నువ్వు నాతో మాట్లాడుతూ నా మాట. నేను నీతో మాట్లాడను. ఏయ్ సత్యవతి, మా బేబీ ఏమైనా కనబడిందా? ముసల్దా ఆ, మా ఇంట్లోనే ఉంది, వెళ్ళు. నీ ఇంట్లో ఉండి ఇంత బిల్డప్ వేస్తుందా? ఆకలేస్తుంది, ఇంటికి రమ్మన్నానని చెప్పు. ఆగాగు, అదేదో నువ్వే చెప్పు, నేను చెప్తా వెందు రా. సరే పదవే, దాని సంగతి తేలుస్తా ఈరోజు. వసే బేబీ, బేబీ ఎక్కడే అది? అబ్బా లోపలే ఉంది, వెళ్ళవయ్యా. లోపల బేబీ. ఏయ్ బేబీ ఎక్కడున్నా? ఏం చేస్తున్నావే? రేప్ చేయడానికి. రేపా? ఇదిగో సత్యవతి, ఇదేం పద్ధతిగా లేదు. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. మర్యాద తలుపుతి. మర్యాద లేదు, మామిడికాయ పచ్చడి లేదు. ఈ రోజు అటు ఇటు. ఏంటే తేలిపోవాలి గీలిపోవాలన్నా? ఆడవాళ్ళు ఇట్లాంటి తప్పులు చేయకూడదు తెలుసా? ఆహాహాహా, మీ మగాళ్ళు మాత్రం చేయొచ్చా? అదేం కుదరదు. ఈ రోజు నిన్ను రేప్ చేసి పెళ్లి కాకుండానే తండ్రిని చేస్తా. జై చలపతిరావ్. చలపతిరావా? ఆడేవాడే సినిమాల్లో ఎక్కువగా రేప్ చేస్తాడే వాడే. అది ఊడిపోతే దీనికేదో పోయిందిరా. తలుపుతీ. కొంచెం ఉంటే కొంప మునిగేది. రే శుభ్గా మొక్కారా. ఏసు గంట అయింది చూసుకో. రేయ్ మా బేబీ కనబడిందా అని అడుగుతున్నాను. బేబీ కనబడితే ఈ పేక ముక్కలు పట్టుకొని ఎందుకుంటావు? రెండు చెక్క ముక్కలు పట్టుకొని రామ రామ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటావు. పొద్దున్న నుంచి ఎత్తుకుతున్నాను రా, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అయితే ఏ దయ్యాల సంఘానికి నాయకురాలుగా పోటీ చేయడానికి వెళ్ళుంటుంది. రేయ్, ఆడు వెళ్తురు చూడకుండా నన్ను ఉండగలడేమో గాని బేబీని చూడకుండా ఉండలేటరా. రే, ఈ ఆట ఎప్పుడైనా ఆడుకోవచ్చు. మనం కూడా వెళ్ళి వెతుకుదాం, పదండ్రా. పదరా. ఏం జరిగింది? ఏరా హనుమంతు, ఇక్కడ కూర్చున్నావేంటి? మా బేబీ కనబట్టలేదు బాబాయ్. కనపట్లేదా? రాత్రి టీవీ దగ్గర కోపగించుకున్నా, దానికి కోపం వచ్చినట్టుంది. లేదు చూసేసరికి కనబడలేదు. భలే వాడివిరా, అసలే ఆవిడకు రోషం ఎక్కువ. నువ్వు తిట్టావన్న కోపంతో ఏదైనా అఘాత్యం చేసుకుంటుందేమో, వెళ్ళెత్తుకు. బాబు, ఒకసారి సీతారామయ్య గారితో నాగులకొండ నుంచి మహాలక్ష్మమ్మ వచ్చిందని చెప్తావా? ఎందుకమ్మా అంత దూరం నుండి వస్తావు? అతను ఎలాగో నిన్ను కలవడం తెలుసు కదా. ఒక్కసారి చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆమె ఒక్కతే వచ్చిందా? అబ్బాయి కూడా వచ్చాడా? ఒక్కతే వచ్చింది. ఒక్కతే వస్తే ఈ జన్మంతా తిరిగినా చూడనని చెప్పు. వెళ్ళు, వెళ్ళు. ఆగో! ఇష్టం వచ్చినట్టు తిరిగి టిక్కుం టిక్కుం అంటూ ఊపుకుంటూ వస్తావా? నేను మాత్రం బయటకు వెళ్ళకూడదు. టీవీలో కనబడితే దిష్టి తగులుద్ది, ఎవరితోటన్నా గొడవ పడితే దెబ్బ తగులుద్ది అని పిచ్చోని ఏజింట్లో కట్టి పడేసావు కదే. ఒక కొత్త సినిమా చూసి ఎన్ని రోజులైంది? పంచాయతీ ఆఫీస్ టీవీలో పాడి పంటలు, పందులు పెంపకాలు తప్ప ఊరు పొలిమేళను దాటినిచ్చా. నేనెక్కడికి వెళ్ళానన్రా? ఆ కొచ్చనెయ్యాల్సింది నేనే. ఏదో ఒకసారి అటు తిరుగు. అబ్బూ, ఏంట్రా? గోడకున్న సవరం తీసి ముడి చుట్టా, పెట్టిలో ఉన్న చీర తీసి నడుముకు చుట్టా. పాత సినిమాల్లో హీరోయిన్ల తయారీ ఊపుకుంటూ ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నావే?
నేనేమో ఊళ్ళో ఉన్న నూతులు గోతులు నెతకాలా? అక్కడంతా ఎందుకు వెతికావురా? నువ్వు దూకడానికా? డొక్కలో పడుస్తా నిన్ను సావగొట్టి ఆ నూతులో పడేయటానికే. ఒరేయ్, నా దగ్గరకు వచ్చావో గరిటతో చంపేస్తా. నన్నే చంపుతావా? నిన్నే కాదు, నీ బాబును కూడా చంపుతాన్రా. ఏయ్, నా బాబు చూపించవే, ఇక నిన్ను వదిలేయ్, ఈ రోజు అయిపోయింది. ఏయ్, నేను కూడా వదిలేస్తా. రావే, రారా. అది పడేసి మాట్లాడవే. నువ్వు పడేయ్. ముందు నువ్వు పడేయ్. పడేయ్. నువ్వు ముందు పడేయరా. సరే, ఇద్దరం పడేద్దాం. ఒరేయ్, ఆ ముందు నేను చెప్పేది వినరా. చెప్పవే ఏంటా? నేను పక్కూరికెళ్ళాను. ఇదిగో ఇదిగో ఇదిగో, అబద్ధం చెప్పావో చంపేస్తా. ఆ సుబ్బిగాడు నువ్వు హైదరాబాద్ బస్ ఎక్కినట్టు నాకు చెప్పాడే. హైదరాబాద్ బస్ ఎక్కితే హైదరాబాద్ లోనే దిగాల, పక్కూర్లో దిక్కకూడదా? అదే అదే అదే, అక్కడ ఎందుకు దిగావు అంట. పెళ్లి కోసం. అవ్వా, ఈ వయసులో నీకు పెళ్లి ఏంటి? పోరా, కళ్ళు పోతాయి. పెళ్లి నీకురా. రబ్బడి రబ్బా. ఏ ముసల్దానా, నువ్వు మాయమైనప్పుడే ఇలాంటి మంత్రం ఏదో వేస్తావని అనుకున్నాను. నేను తప్ప మా బావని చేసుకునే దమ్ము ఎవరికుందే? నీకివ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఇదిగో, రూలు గీలు అన్నావంటే రోలు చుకుని కొట్టేస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదిగో సచివతే, ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు తెలీదుండు. ఏంటే, ఏం చేస్తావే? నా మనవణ్ణి నీకివ్వను. నువ్విచ్చేదేంటే? నీ ఇంటికొచ్చా, నీ గుమ్మల్లోకొచ్చా, నీ నట్టింట్లోకొచ్చా తొడగొట్టి చెబుతున్నా, బావని నేనే చేసుకుంటా. కుదరకపోతే లేపుకుపోతా. ఆ పండే ఏదో గల, ఇద్దరు జాగ్రత్తగానండి. రాష్ట్ర స్థాయిలో కేఎం గారి చేతుల మీదుగా నేను కప్పు తీసుకోవాలి. మిస్టర్ ఆంధ్రాగా నా ఫోటో పేపర్లో రావాలి. మన ఊరి పంచాయతీ ఆఫీస్ టీవీలో నా ఇంటర్వ్యూ చూడాలి. ఏయ్, ఆ తర్వాతే నా పెళ్లి. అప్పటిదాకా సంబంధాలు గిమ్మందాలని నువ్వు కాలు బయట పెట్టినా, నువ్వు మీద చెయ్యేసిన ఇద్దరు పుచ్చెలు పగులుతాయి. జాగ్రత్త. హలో, ఏంటి బుస్ ల్యాండ్ అయిపోయాడా? ఏంటి వెళ్ళిపోతున్నాడా? నా అగులకొండ ప్రెసిడెంట్ కత్తి ఎర్రభద్రరావు గారు బయలుదేరి రమ్మన్నారని చెప్పవా? నైట్ మా ఊళ్ళో ఉండి డిన్నర్ చేసి రికార్డింగ్ ప్రోగ్రామ్ అది చూసి పొద్దునే ఎల్దురుగానని చెప్పవా? తాటి ముంజులు చెరుగ్గల్లో ఇస్తాను, అమెరికా అట్టుకెళ్తే అందరూ ఆనందిస్తారని. ఏంటి అదో సోద ఇక్కడ పెట్టావు? నీకు అలాగే ఉంటది. నైట్ కి మన ఊళ్ళో ఫ్లైట్ దిగుద్ది, జార్జ్ బుష్ నా ఇంట్లో దిగుతాడు. నువ్వేం కంగారు పడకు, ఆయన గారు రావట్లేదని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అదేంటి, నాకు ఫోన్ చేయకుండా నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి? అది కూడా చెప్పాడు. ఏమని? నీ ఫోన్ ఫీజులు పీకేశారని. ఏంటి, నా ఫోన్ పని చేయట్లేదా? 300 ఇటు కార్డేస్తే 3 ఏళ్ళు పని చేసేది, నెల పని చేస్తుంది. ఈ సంగతి ఊళ్ళో చెప్పకరా, రేపు ఎలక్షన్ లో దెబ్బైపోతాను. సరే సరే, వచ్చిన ఏడిపోయేది ఏడు. ఇదిగో, ఎంతసేపు ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకోవడమేనా? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమైనా ఉందా? దానికంటే కంగారు నీకెక్కువైంది. కన్నోళ్ళ కంగారు కాదేంటి మరి? తెల్లారు లేస్తానే హనుమంతు బావ అంటూ ముగ్గేస్తది, తినేప్పుడు హనుమంతు బావ అంటూ ముద్దేస్తది, తిని పడుకుని హనుమంతు అంటూ ముద్దెత్తది. తర్వాత ఓ డాన్సులు కట్టేస్తుంది, జూయెట్లు పాడేస్తుంది. మొన్న వాళ్ళ అమ్మని నెత్తట్లో తన్నితే నా మెంచి ఎగిరెళ్ళి ఎదురింట్లో పడింది, నడుం పుట్టుకు నిరిగింది. ఇగో ఇగో, ఇది చూసావా? గీత కుమ్మిందా? కాదే, పక్కూరు నుంచి ఇంకో సంబంధం తెస్తున్నానని, నా భావన కాదని నాకు ఇంకో సంబంధం అట్టుకొస్తావా అని ఎత్తడిసం పెట్టి కొట్టింది. ఆ సొట్టే ఇది. మా ఆవిడ తాళి గట్టిది కాబట్టి బతికిపోయాడు. నీకు నవ్వులాట్లాగే ఉంటది. చూడు మావా, నేను మిస్టర్ ఆంధ్ర అయ్యే వరకు పెళ్లి గిళ్ళి జాంతానే. నువ్వు మిస్టర్ అవుతావో మినిస్టర్ అవుతావో నాకు జాంతానే. వచ్చే మాఘమాసంలో ముహూర్తం పెట్టించేస్తాను. మా అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టేయాలంతే, తిరుగులేదు దాన్ని. మట్టయ్యా, ఒక కేజీ ఎండి చేపలు పంపించు. రాత్రికి బుష్ వస్తున్నాడు మా ఇంటికి. అంటే నేనే వచ్చేట్టుకెళ్ళనా? బలిసిందిరా నీకు. ఇదిగో, మాఘమాసం గుర్తెట్టుకో. ముందు 300 ఇటు కార్డే. ఏ ఎవరో బావా, ఎన్నాళ్ళకి దొరికావు బావా నాకిట్ట. ఏంటి దొరికింది? బెజవాడ బ్యారేజ్ ఎంత ఉంది బావా నీ ఛాతీ? ఏ వదలవే, అదో లాగుతుంది. పోనీ పట్టుకోమంటావా? పాపి కొండలంతున్నాయి బావా నీ కండలు. బావా, కాళ్ళు జారిపోయేటట్టున్నాయి, వదలవే. నిన్నిట్ట చూసిన తర్వాత ఎలా వదులుతాను బావా? నీ పెదాల్లో నా పెదాలు పెట్టి ఒక కిస్ ఇచ్చాననుకో, ఎలా ఉంటుందో చూడు. ఆ కిస్ సుధాకర్,
రేయ్ సుధాకర్, పుస్తకాలు పట్టుకోవాల్సిన చేత్తో గడ్డి మోపు పట్టుకొని తిరుగుతున్నావు. పట్నం బయలుదేరలేదా? దేనికన్నా? వెనకటికి ఎవడో చదివితే ఉన్నమతి పోయిందంట, అలా ఉందరా నీ సంగతి? డాక్టర్ చదవడానికి కాలేజీలో జాయిన్ అవ్వాలిగా, మర్చిపోయావేంటి? అంత అదృష్టం నాకు లేదన్నా. ఏ దానికి చాలా ఖర్చు అవుతుందన్నా. అదేంట్రా, ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు అన్నావుగా? ఎంత ఇచ్చినా బట్టలకని, ఖర్చులకని, దానికని దీనికని కనీసం 2 లక్షలన్నా కావాలన్నా. ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేసావు. ఇంకా నీకు భారం కావడం నాకు ఇష్టం లేదన్నా. పెద్ద ఆలోచన చేసావు. పదా ఎట్లకు మినిస్టర్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆలోచించి చెప్తాను. ఏంట్రా నా పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టారు? ఎవరు ఎంత ఎదవో చెబుదామని. ఓహో, నా గురించేమో అనుకున్నా. సర్లేండి సర్లేండి, అందరూ వచ్చేసినట్టేనా? భయం కూడా వచ్చేసింది. వచ్చిందేట్రా? వచ్చింది అటు అటు. జిలిపి. అది సరే గానీ ఏంటి అల్లుడు మమ్మల్ని అందరిని ఇక్కడ గ్యాదరింగ్ చేసావు? మావా, మన ఊరి గుడి పాడైతే ఏం చేసాం? తలో చేసుకున్నాం, గుడి మరమ్మతు చేసాం. బడి కావాలంటే గవర్నమెంట్ తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం. మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి. హాస్పిటల్ అంటే కట్టుకుంటాం, దాంట్లో ఒక డాక్టర్ కావాలిగా. అందుకని మన సుధాకర్ హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అవ్వాలంటే అయిపోమను. అయిపోమంటే సరిపోద్దా ఏంటి? వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే ఇస్తుంది కానీ తిండి తిప్పలు ఎవడ చూస్తాడు? వాటి మొత్తానికి 2 లక్షల ఫైన్ అవుద్దంట. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను చదువు మానేస్తా అంటాడు. అయితే ఇప్పుడు ఇంతకీ మమ్మల్ని లేట్ చేయమంటావు? అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందుందాం. తలో చెయ్యేసి 2 లక్షల రూపాయలు పోయేసి డాక్టర్ని చేద్దాం. అయితే అందరూ కలిసి తలో చేయండి, నా చేత గేదె గడ్డేసి వచ్చేస్తాను. ఏయ్, కుడితిలో కలుపుతా. ముందుండి ఒక మంచి పని చేద్దామంటే గేదె గడ్డేస్తాను, బొడ్డోడికి చెడ్డి వేస్తానంటావా? రా ఇక్కడ రా. వస్తున్నాను కదా. సుధాకర్ ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన ఊరికి వస్తే ఏం చెప్పారు నువ్వు? ఏంటి చెప్పాను? ఈడు మనోడు, పక్కింటాడు, మా అల్లుడు అని చెప్పాను. చెప్పావా? అందుకి అలాగే మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి గాని గొప్పోడైనా కాదురా. సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర దూరి డబ్బు సాయం చేస్తున్నావు, ఇటు చదువుకు చేయలేవు. అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. రే అల్లుడు, నువ్వు చెప్పావంటే అది రైటే. ఈ ఊరు ప్రెసిడెంట్ గా నాదో 2 ఏళ్ళు వేసుకో. మావా, చదువుకు సంబంధించింది 5,000 చెయ్యి. సరే మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్పవాడిని, 5,000 వేసుకో. సుధాకర్ చదువు విషయంలో నా వంతు 20,000. నాది ఒకటి వేసుకోండి. మరి సుబ్బయ్య ఎవడతాడు? 2 వేసుకోండి. మరి మీరు? ఆగండి, ఆగండి, ఆగండి. ఎవరెంత ఇస్తున్నారో పేపర్ మీద రాసి లెక్కలేద్దాం. ఏయ్ శివ, చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా. ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు. సుధాకర్, ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా, వాళ్ళ నమ్మకాన్ని. నువ్వు ఈ ఊరు కోసం సుధాకర్, ఈ డబ్బులు తీసుకో. వైద్యం అందక మా అమ్మ చనిపోయింది. మా అమ్మలా ఏ అమ్మ చనిపోకూడదు. నువ్వు డాక్టర్ అవ్వాలి. రేయ్ సత్యనారాయణ, వీడు నీ కోసం అన్న డాక్టర్ అవుతాడు రా. అవుతాడు. సత్యనారాయణకి జిందాబాద్ కొట్టండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.